నమస్తే గురుగారు. నమస్కారం అండి హరిత గారు. గురుగారు 2025 ఫిబ్రవరి నెలలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సింహరాశిలో మనకి నక్షత్రాలు కనుక చూసుకుంటే మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. ఈ 9 పాదాలు కలిసి సింహరాశిలో ఉంటాయి. అదే పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళు బాగా పాపులర్, అందరూ పిలిచే కనుక పేరు తీసుకొని అందులో ఫస్ట్ అక్షరం కనుక వాళ్ళది మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే. ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాల వాళ్ళ పేర్లంతా కూడాను మనకి సింహరాశి కింద వస్తారండి. అయితే గ్రహస్థితిని కనుక మనం చూస్తే సూర్యుడు కుంభరాశిలో 12వ తారీఖున అండి, తర్వాత బుధుడు వచ్చేటప్పటికి కుంభరాశిలో 11వ తారీఖున, శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థానంలో మే వరకు 4 months వాళ్ళు అక్కడే ఉంటారండి. అంతేకాకుండా కుజుడు మిథున రాశిలోకి ఏప్రిల్ 3rd అంటే 2 months సుమారు వాళ్ళు ఈ రాశుల్లో ఉంటారండి. ఈ స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సింహరాశి వారికి జ్యోతిష శాస్త్రంలో మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనేది. ఈ కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు మారకముందు, మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ సూర్యుడు 12వ తారీఖు మారకముందు శత్రునాశాంత భూలాభం విజయం సంపద అంటే వీళ్ళకి ఒక మంచి టైంలో ఉన్నారు సింహరాశి వాళ్ళు. వీళ్ళకి శత్రువులు ఈ టైంలో వాళ్ళని ఏమీ చేయరు. భూలాభం, ఎవరైనా రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇంటికి సంబంధించి కానీ భూమికి సంబంధించి ఏది చేసినా కానీ చక్కగా కలిసి వచ్చేస్తుంది, విజయవంతంగా ఉంటుంది, సంపదలు వీళ్ళు బాగా చేకూరుతాయి అన్నమాట. అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళు ఎక్కువగా యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటారు. అయితే భూలాభం ఉంటుంది. అయితే కొంతమంది వీళ్ళకి విరోధం పడి ఇబ్బందుల శత్రువులు బాధ ఏమైనా ఉంటే కనుక ఈ టైంలో శత్రువులు బాధ నుంచి బయటపడేసి చక్కగా ఉంటారు. అంతేకాకుండా సంపదలకి బాగా చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం చూసుకుంటే ఈ సింహరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 80% ఫిబ్రవరి మంత్లో చాలా చాలా అనుకూలంగా ఉంది, చాలా దివ్యంగా కూడా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. మనం గోచారం ప్రకారం సూర్యుడు వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల ఫస్ట్ యాత్రలు చేస్తారు. వీటితో పాటు వీళ్ళకి కొన్ని విషయాల్లో కొంచెం అంటే మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎలాంటి విషయాలు అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే సామంత జన విద్వేష దారాపీడ సుత మయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవో అని చెప్తామంట. అంటే 7వ ఇంట్లో జన్మరాశి నుంచి సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, సామంత జన విద్వేష అంటే వీళ్ళ చుట్టూ పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ద్వేషించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధారాపీడం అంటే భార్యకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుతామయం అంటే ఈవెన్ పిల్లలకు కూడాను కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉత్సాహ భంగకారిణి, ఏదైనా యాక్టివ్గా ఒక పని చేద్దామని కనుక అనుకుంటూ ఉంటే ఈ పనిలో ఆటంకాలు పరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. ఈ విధంగా కొంచెం 50-50గా ఉంటుంది, అంత ఉత్సాహంగా ఉండదని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల శారీరకంగా వీళ్ళు కొంచెం టైర్డ్నెస్గా ఉండేసి హెల్త్ కూడా అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది సూర్యుడి వల్ల సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో, అందులోనే 12th to 25th ఈ మధ్యలో దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో 12th to 25th అనేది సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. హెల్త్ వైజ్గా కావచ్చు, పిల్లల వైజ్గా, పిల్లలకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయా? కరెక్ట్. అదను ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ టైంలో ఆటంకాలు పట్టడం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇలాంటి విషయాలు ఏదైనా జరిగితే అప్సెట్ కాకుండా మ్యాటర్ ఆఫ్ టైం, 1 week 2 days తర్వాత ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. తర్వాత మనకి కుజుడు వీళ్ళకి చాలా శుభాన్ని తీసుకుని వస్తున్నాడు అండి. ఎందుకంటే వీళ్ళకి కుజుడు 11th హౌస్లో ఉన్నాడు. 11th హౌస్లో ఏ ప్లానెట్ ఉన్నా కానీ చక్కగా యోగ్యతని ఇస్తుంది అనమాట. అందులోనూ మార్స్ 11th హౌస్లో చాలా చాలా చక్కటి యోగ్యతని ఇస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యతను ఇస్తారంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్ధ లాభంచ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యమేకాదశికే కుజువు అంటే ఏకాదశిలో 11వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఎలా ఉంటుందంట, ఆరోగ్యంగా ఉంటారు, అర్ధలాభంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం. ఈ టైంలో చక్కగా ఏదైనా కొనుక్కున్న షాపింగ్ చేసే అవకాశం కూడాను ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను యత్న కార్య అనుకూలతం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో అనుకూలంగా ఉంటుంది. చూసారు ఇందాక సూర్యుడేమో పనిలో ఆటంకాలు కలిగిస్తున్నారు, వీళ్ళు పనిలో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఆ నక్షత్రం వాళ్ళకి అలా ఉంటుంది, ఇప్పుడు వీళ్ళకేమో ఇలా ఉంటుంది. అంటే ఆ గ్రహం వాళ్ళకి అలా డిస్టర్బెన్స్ చేస్తుంటే ఈ గ్రహం ఎంకరేజ్మెంట్ చేస్తుంది అనమాట. గ్రహం 2 గ్రహాలు అంటే ఒకళ్ళు పాజిటివ్, ఒకళ్ళకంటే వాళ్ళకి కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో 2nd హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి ఫైనాన్స్ ప్రకారంగా దొంగతనాలు జరిగేది, ఏదైనా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ధనం విషయం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే 6th ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా విజయం సాధించేస్తారు. అది అంటే మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, విఘ్నాలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, బట్ ఓవరాల్గా పని అయితే ఫినిష్ చేసేసుకుంటారు. అదే ఇందాక సింహరాశికి ఒక 80% బాగుందండి ఓవరాల్గా.
శుక్రుడు కూడాను వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు అండి. శుక్రుడు వచ్చేటప్పటికి మనకి భోగకారకుడు అని చెప్తాం అనమాట, సుఖకారకుడు అని చెప్తాం అనమాట. భార్యాభర్త సంబంధానికి రిలేషన్ సంబంధించిన కారకుడు అంతా ఈ శుక్రుడు అనమాట. వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి అందులోనూ 4 months ఉంటుందండి ఈ ఇంపాక్ట్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, మనకి ఫిబ్రవరి నుంచి మార్చ్ నుంచి ఏప్రిల్, మే ఎండ్ వరకు కూడా 4 months సింహరాశి వాళ్ళకి 8th house, 2nd house చాలా చాలా యోగ్యతను ఇస్తూ ఉంటాడు. ఈ 4 months కూడా వాళ్ళకి బాగుంటుంది అంటారు. అవునండి. ఎలా ఉంటుందంటేనండి, దుఃఖనాశ, వీళ్ళకి సంస్కృతంలో దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనమాప్తి రష్టమస్తే భృగునందనే అని చెప్తారనమాట. 8 months కూడా, వచ్చే 4 months కూడా సింహరాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి చాలా చాలా యోగ్యతను ఇస్తున్నాడు మనకి శుక్రుడు అనమాట. ఏ విషయంగా అంటే దుఃఖనాశ, దుఃఖం అనేది వీళ్ళ దగ్గరికి చేరదు. తర్వాత మహాసౌఖ్యంగా ఉంటారు, బంధువులు మిత్రులతో చక్కగా కలిసేసి ఒక ఫంక్షన్స్ లాగా చేసుకుంటూ ఉంటారు. రాజదర్శనమాప్తి అంటారు. అంటే ఎవరైనా కనుక గవర్నమెంట్ అఫీషియల్స్ కలవాలన్నా, బాస్ని కలవాలన్నా, ఆఫీసులో పనిచేసే వాళ్ళ దగ్గరికి ఏదైనా ప్రాజెక్ట్ పర్పస్ అని చేసుకోవాలన్నా, క్లయింట్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ, ప్రపోజల్స్ ఏమైనా ఉంటే కనుక ఈ టైంలో కనుక వాళ్ళ ముందు పెడితే మీరు చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా అన్ని పని చేపించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంతేకాని దర్శనం మాప్తి రష్టమస్తే రష్టమే భృగునందని అంటుంటారు. శుక్రుడు అలా ఉండటం వల్ల అన్ని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు సెకండ్ హౌస్లో దృష్టి చూడటం వల్ల ఏమవుతుందంటే టైంకి మంచి ఫుడ్ కూడా తింటారు. వీళ్ళు ఒక లగ్జరియస్ ఫుడ్ కూడా తిని ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి 3 planets సింహరాశి వాళ్ళకి ఇచ్చే ఫలితాలు. గురుగారు, మరి సింహరాశిలో ఉన్న నక్షత్రాల ప్రకారం వీళ్ళకి ఎలా ఉండబోతుంది? హరిత గారు, మనం 3 నక్షత్రాలు ఉంటాయండి, మఖ, పుబ్బ, ఉత్తర. దాన్ని పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని అని కూడా అంటారు. మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉందండి. 2 విషయాల్లో ఛాలెంజెస్ ఉన్నాయి. ఎక్కడ పాజిటివ్ అంటే అండి, ఫస్ట్ వీళ్ళకి రాజ్య లాభము, ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం దివ్యంగా ఉందండి సింహరాశి వాళ్ళకి. ఈ టైంలో వీళ్ళకి రావాల్సి ఉంటుంది. తర్వాత మనకి మార్చి, ఏప్రిల్ తర్వాత వీళ్ళకి కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్స్ వస్తుంది. కానీ వచ్చే 2 to 3 months చాలా పాజిటివ్గా ఉంది. అందుకని వీళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. క్షేమంగా ఉంటారు మాసంతా. వీళ్ళకి ధన ప్రాప్తి కూడా కనిపిస్తుంది. అయితే 2 విషయాల్లో ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తర్వాత మనకి పుబ్బా నక్షత్రం, దీన్ని పూర్వ పాల్గొనే నక్షత్రం అని కూడా అంటారు. వీళ్ళకి 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది, 3 విషయాల్లో బాగుంది. ఎక్కడ బాగుందంటే అండి, ఫస్ట్ వీళ్ళకి రాజ్య లాభము, చక్కగా ప్రమోషన్స్ వచ్చేస్తాయి, క్షేమంగా ఉంటారు, ధన ప్రాప్తి ఉంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే అండి, వీళ్ళకి దరిద్రము, అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, బంధించబడినట్లు ఉంటారు. అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో వీళ్ళు ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో తెలవక ఒక సందిగ్ధతలో పడి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కనుక గురువులను కలిసిన, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని కలిసిన, ఒక మెంటార్స్ని కలిసిన, వాళ్ళతో కలిసి చర్చిస్తే వాళ్ళకున్న డౌట్స్ అన్నీ పోయేసి ముందుకెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలామందికి ఆఫీసెస్లో ఒక టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నతాధికారుల నుంచి, మన పైన బాసుల నుంచి ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ నెల కలిసి వస్తుంది అంటారు, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉందండి. ఇది బెస్ట్ టైం అని మనం అనుకోవాలి. తర్వాత మనకి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ధన ప్రాప్తి బాగుంది, క్షేమంగా ఉంటారు, బంధించబడినట్లు ఉంటారు. అంటే దాన్ని ఏమంటారు, కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఎక్కువ ఉంటారు. దాన్ని ఎవరైనా కనుక కలిసి ఎక్స్పర్ట్స్ని లేదంటే ఆస్ట్రాలజీ కనుక కలిస్తే ఎలా ఉంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు, క్లారిటీ ఇవ్వచ్చు. తర్వాత రాజ్యలాభం బాగుంది, ప్రమోషన్స్ వచ్చేస్తాయి. అయితే వీళ్ళు ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి. సో ఇవి కాకుండా మనకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా కుజుని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మఖా నక్షత్రం వాళ్ళు విపత్తాల్లో కేతు ఉండటం వల్ల జరగాల్సిన పనులు కొంచెం ఇబ్బందికి ప్రకారంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఒక రకంగా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ 2025లో బాగుందని మనం చెప్పుకోవాలండి. గురుగారు, మొత్తానికైతే సింహరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి నెలంతా ఎక్కువ అనుకూలంగానే ఉంది. చాలా తక్కువ ఛాలెంజెస్ ఉన్నాయనే చెప్పచ్చు. అయితే మరి ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? మనం పరిహారాలు ఎప్పుడు ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి కాదండి. మనకి గ్రహస్థితి అనుకూలంగా కానీ ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటారు. కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు, మీరు తెగ హైలైట్ చేసి చెప్పారు మాకు లైఫ్ ఎలా ఉందని చెప్పేసి. మనకి వయసు వరుస ఉంటుందన్నమాట. అంటే మనకి ఈ రాశి ఫలాలు మనకు ఒక 25 నుంచి 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళ జన్మజాతకంలో చూసి ఆ జన్మజాతకంలో వాళ్ళకి దశ ఏం నడుస్తుంది, భుక్తి ఏం నడుస్తుంది, వీటిని బట్టి చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది.
అయితే ఈ టైంలో వీళ్ళకి అంతా అనుకూలంగా ఉంది. ఏం అనుకూలంగా ఉంది? ధనం వచ్చే అనుకూలంగా ఉంది, రాజ్య ప్రాపం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, క్షేమంగా కూడా ఉంది. ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు మృత్యుంజయ పాశుపత హోమం చూపించుకుంటే హెల్త్ కాంప్లికేషన్ సీరియస్గా ఉన్నవాళ్ళు చక్కగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారండి. కొంచెం మైల్డ్గా ఎక్కువగా ఉన్నవాళ్ళు కనుక వీళ్ళు రోగానికి సంబంధించి మనకేమిటంటే లక్ష్మీ అష్టకం ఒక స్తోత్రం ఉంటుందంటే శుక్రుని వల్ల అనుకూలంగా లేకపోతే ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎక్కువగా ఉన్నది. శుక్రవారం కూడా నిష్టగా ఉండి ఇది కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటేనండి, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ధన ప్రాప్తి ఉంది, అయినా వీళ్ళకి ధనం రాదు. ఏం చేయాలి? తర్వాత బిజినెస్ చేశారు, లాస్లు వచ్చినాయి, అప్పు చేశారు, అప్పు పోవాలి, ఏం చేయాలి? అలానే కొంతమందికి మంచి ఉద్దేశంతో వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, ఆ డబ్బులు వీళ్ళు తిరిగి ఇవ్వట్లేదు, డబ్బులు వేరే వాళ్ళకి అప్పుగా ఇచ్చారు, అయినా వీళ్ళకి తిరిగి రావట్లేదు. అంటే వీళ్ళ దగ్గర ధనం ఉంది, టయానికి వీళ్ళు యూజ్ అవ్వట్లేదు, కొంతసార్లు ధనం పోగొట్టుకున్నారు, అది వచ్చేసి అవసరం. అంటే 2 రకాలకు సంబంధించిన పరిహారాలు మనకి కుబేర పాశుపత హోమం కానీ, లేదంటే శ్రీ సూక్త సంపుటీకరణతో మహాలక్ష్మి హోమాన్ని విశేష హోమం కానీ కనుక చేయించుకోగలిగితే ఒక 2 days బాగా ధనం ఎవరి దగ్గర అయితే అప్పులు చేసేసి లాక్ అయిపోయి ఉన్నారో ఆ అప్పులన్నీ పోయేసి ధన ప్రవాహం అయితే వీళ్ళకి వచ్చేస్తుందండి. అంతేకాకుండా కొంతమందికి నష్టద్రవ్య ప్రాప్తి, డబ్బులు ఎక్కడో పోగొట్టుకున్నారు, ఆ డబ్బులు రావడానికి, లేదంటే డబ్బులు రాకుండా ఆగిపోయింది, బిజినెస్లో రొటేషన్ అవ్వట్లేదు, ఈ రొటేషన్ ఎక్కువ కావడానికి వీళ్ళు కనుక ఈ హోమం కనుక చేయించుకుంటే చాలా చక్కగా కలిసి వచ్చేస్తుందండి. సో ఎవరికైతే మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళైతే కంపల్సరీ ఈ హోమం చేసుకుంటే వాళ్ళకి కలిసి వస్తుందంటారు. మరి కొంతమంది అంత ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి నార్మల్గా ఇంట్లో ఏమన్నా చేసుకుంటే కొంచెం బాగుంటుందండి. వీళ్ళకి కనకదార స్తోత్రం అండి. కనకదార స్తోత్రం అంటే ఎలా ఉంటుందంటేనండి, యాక్చువల్గా ద బెస్ట్ ఏంటంటే వీళ్ళు చేసుకుంటే బెస్ట్ అండి. కాకపోతే ఆ కనకదార స్తోత్రంలో 22 శ్లోకాలు 23 శ్లోకాలు ఉంటాయి. అది నోరు జరగదు, అది అలవాటానికి 40 days పడుతుంది, ఈలోపు ఆ టైం పోతుంది అనమాట. మధ్యలో వదిలేస్తూ ఉంటారు, వాళ్ళు బిజీ లైఫ్లో కుదరదు. దానికి ఆల్టర్నేటివ్ కింద టెంపుల్స్ విజిట్ చేయమని చెప్తాం, ఇలాంటి దానాలు చేయమని చెప్తాం అనమాట. లేదంటే హోమం చేయించుకోమని చెప్తాం. హోమం అయితే ఇంకా ఖచ్చితంగా డ్యామ్ షూర్ రిజల్ట్ ఉంటుంది. బట్ హోమం అంటే వాళ్ళు వేద పండితులను తీసుకోవాలి, కూర్చోవాలి, దానికి ఒక 2 days దీక్షలాగా పట్టుకోవాలి, కంకణం కట్టుకోవాలి, ఇలా చేయించుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఎవరైతే కనుక ఇవి చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ధనప్రాప్తి సూర్యుని వల్ల వస్తుంది కాబట్టి అగ్నిహోత్రం కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అగ్నిహోత్రం ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. చాలా సింపుల్ ప్రొసీజర్, అది ఎలా చేయాలో వాళ్ళకి ఐడియా ఉండదు. ఎంత సింపుల్ అయినా తెలిస్తే సింపులే, తెలియకపోతే కష్టమే కదా. ఇదేంటి పేరు కొత్తగా అగ్నిహోత్రం అంటున్నారు, ఇదేంటి అసలు మనకి లైఫ్ లో వాడలేదు అనుకుంటారు. ఇదేంటో అగ్నిహోత్రం అంటాడు, హోమం అంటారు, అదంటారు, ఇదని భయపడిపోతా ఉంటారు. కానీ ఇవన్నీ మనకి మహర్షులు ఆల్రెడీ వేదాల్లో చెప్పినాయండి, ఇది కొత్తగా చెప్పేది ఏం కాదు. మనకు తెలవదు అవి ఎలా వాడుకోవాలి ఏంటి. అవి వాడితే ఏముందంటే అసలు మన జీవితంలో ప్రతిరోజు ఆనందమయంగా ఉండటానికే వేదాలు ఉన్నాయి, ఈ మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి బాధపడుతున్నాం మనం. ఎగ్జాక్ట్లీ, సూపర్ చెప్పారండి. అట్లీస్ట్ మన పేర్లుని గూగుల్ చేసి అయ్యంటో తెలుసుకొని చక్కగా ఒక బ్రాహ్మణులను పట్టుకొని పండితులను పట్టుకొని పిలిపించుకుని వాళ్ళ ద్వారా మనకి ఒక సిస్టమేటిక్గా చేయించుకుంటే 3 to 6 months ఎట్లాంటి ప్రాబ్లం అయినా పోతుందండి. అవి తెలియక డిప్రెషన్ గురైపోయి మానసిక ఒత్తిడికి లోనైపోయి రకరకాల బాధలు ఇంకా కొని తెచ్చుకుంటున్నాం మనం. ఇంకొకటి ఏమంటే వీళ్ళకి హోమాలు అంటే యజ్ఞాల తర్వాత పని చేస్తే చేయవని నమ్మకం, ఇది ఇంకొకటి. ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు, అరాకొర శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి. వాళ్ళు కూడాను అయ్యో వీళ్ళు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు హోమానికి అయ్యో ఎక్కువ చెప్తే వీళ్ళు అసలు ఏమనుకుంటారని తగ్గించి చెప్పి అరాకొరగా వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకి అరాకొర చేసి అది ఫలితం ఏమవుతుంది. అలాగా నేను ఎగ్దమ్ పర్ఫెక్ట్ చెప్పేస్తాను, ఎంత ఖర్చు అవుతుంది, ఇది రిజల్ట్, లేకపోతే మీ డబ్బులు వాపస్. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదండి. అంటే మనకి శాస్త్రాల్లో హోమాల్లో కర్మకాండలో క్లీన్గా చెప్పారు, ఓకే ఈ హోమ దినుసులు వాడాలి, ఇన్నిసార్లు ఈ మంత్రం జపించాలి, ఈ మంత్రం జపించాలంటే జపించిన వ్యక్తికి యోగ్యత ఇది ఉండాలి. సో ఇవన్నీ మన కన్సిడరేషన్ కానీ చేసుకుని చక్కగా చేసుకుంటే రిజల్ట్ వస్తుందండి. రిజల్ట్ రాకుండా ఎక్కడా ఉండదండి. అదే మనం చేసే దాంట్లో ఉండాలి, నమ్మకం ఉండాలి, ఈ 2 చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా ఉంటుంది. అందుకని సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. గ్రహస్థితి ప్రకారం ఎవరు బాధపడకూడదు, కష్టాలు పడకూడదు. కానీ పడతారంటే మీనింగ్ ఏంటి, సంథింగ్ వాళ్ళ జన్మజాతకంలో ప్రాబ్లం ఉంది, మరి ఏం చేయాలి, ఏడుస్తూ కూర్చోవాలా, బాధపడాలంటే కాదు. అందుకనే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, మన శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకొని వాళ్ళ మీద అవగాహన ఎలకొండదు. ఒక ఆస్ట్రాలజర్ని కలిస్తే వాళ్ళ మీద నమ్మకంతో శరణాగతి, సరెండర్ అయితే వాళ్ళు చెప్పినవి చెప్తే ఏ ప్రాపర్ ఆస్ట్రాలజీ ఎవరు చెప్పినా కానీ చక్కగా వర్క్ అవుతుంది. సో ఆ రెమెడీస్ కనుక వెళ్ళి చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఇంకా స్మూత్గా వెళ్తుందండి. సో థ్యాంక్ యూ గురుగారు.